విషయం మీ అందరికీ తెలియజేయడానికి నేనేమి వెనుకాడడం లేదు. సార్, కానీ మీరు ఉద్దేశపూర్వకంగానే అంబటి మురళీకృష్ణ, అంబటి రాంబాబు పోలీసుల్ని తిట్టడం, పోలీసులను టార్గెట్ చేయడం, పోలీసులు గొడవపడడం, మొన్న ఐజీని కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పి దూలిపాల నరేంద్ర అన్నారు. అంటే రాంబాబు గారి విషయం నేను ఇక్కడ చెప్పలేను కానండి. వారికి ఉండే సమస్య వేరు, నాకుండే సమస్య వేరు. నా సమస్యలో అసలు పోలీసు లేరు. నా సమస్య మొక్కజొన్న రైతు వర్సెస్ దూలిపాల నరేంద్ర. మధ్యలో వీళ్ళు మాకు యూనిఫామ్ ఉంది మిమ్మల్ని ఎత్తుకుపోతాను వీళ్ళు మధ్యలో దూరారు. సరే దూరారు, మీ ఉద్యోగం మీరు చేయండి. మొన్న ఆ మధ్య పొన్నూరులో ఒక ఎస్సీ ఎస్టీ మీద దౌర్జన్యం చేసి తెలుగుదేశం వారు చేస్తే నేను రోడ్డుకి అడ్డంగా పడుకుని ధర్నా చేశాను. ఆ రోజున పోలీసు వారు వచ్చారు. పోలీసు వారు వచ్చి నన్ను ఎత్తుకుపోవడానికి ప్రయత్నం చేస్తే మహిళా కార్యకర్తలు అడ్డం పడిపోతే నెగోషియేట్ చేసి అక్రాస్ ద టేబుల్ అక్కడ రాసిచ్చాడు, సిఐ ఏమని ఎస్సీ ఎస్టీ కేసు ఫైల్ చేస్తామని రాసిచ్చాడు. నేను విరమించాను. అంటే మనం అలాంటి సందర్భాల్లో పోలీస్ ఇంటర్ఫీర్ అగెన్స్ట్ పోలీస్ ఆ రోజు జరిగింది. ఈరోజు ఎందుకు మీరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మీ పోస్టింగ్ల కోసం ఎందుకు వస్తున్నారు? మీ పోస్టింగ్లు వాళ్ళు ఉండే పొజిషన్స్ శాశ్వతం కాదు. సో దీనికోసం మీరు కక్కుర్తిపడి చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నారు కనుక పోలీసులు మహిళలు ముట్టుకునే వరకు కూడా నేను ఎప్పుడు పోలీసులు మహిళలు ముట్టుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నోటీస్కి ఇది వెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలే ప్రశ్నే లేదు. పోలీస్కి నా అన్నలు తమ్ముళ్ళు సోదరులు అనేక మంది పోలీసులు ఉండొచ్చు, వారికి నేను వ్యతిరేకమే కాదు. ఎవరైతే ఈ గ్రామంలో ఇలాంటి అరాచకం చేశారో ఆ పోలీసుకి నేను వ్యతిరేకం. వారికి శిక్ష పడే వరకు నిద్రపోను. అదే అర్బన్లో ఇంతకుముందు జరిగిన సందర్భం ఉంది. పోలీసు వారు వచ్చారు, నెగోషియేట్ చేశారు. ఆ రోజు దాని ఎఫెక్ట్ ఏమైనా ఉందా లేదా అనేది పక్కన పెడితే పోలీసు నేను ఎప్పుడు అనలేదు, పోలీసు నేను ఎప్పుడు చేయను. కాకపోతే ఎక్సెస్ అవుతున్నప్పుడు మనం హెచ్చరించాల్సినటువంటి వాళ్ళ బాధ్యతని కొద్దిగా ముక్త కంఠంతో పెద్దగా శబ్దం చేసి చెప్పాల్సిన అవసరం ఉంది కనుక నేను చెప్తున్నాను. ఖచ్చితంగా పోలీసుకి నేను అసలు వ్యతిరేకమే కానే కాదు. పోలీసులు కూడా నన్ను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆయన ఎప్పుడు జెన్యూన్గా ఉంటాడండి, పట్టుకుంటే వదలడు, పర్ఫెక్ట్గా మాట్లాడతాడు. ఈ నరేంద్రతో చచ్చిపోతున్నాను సార్, ఒకటి చంపేస్తున్నాడు. ఇతనికి ఈ మధ్య మొత్తం లాంగ్వేజ్ పోయింది, తెలుగు భాష అంతా మర్చిపోయి సంస్కృతం వాడుతున్నాడు అంట. ఇంకా ఆ మాదిరిగా ఆఫీసర్లని పోలీసులు మాట్లాడే సంస్కృతి ఒక శాసనసభ్యుడి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు పాపం పట్టుకూసుకోవటం వచ్చారో ఏమో మరి. ఉద్యోగం తీసుకెళ్ళి వీఆర్లో పెడితే వాళ్ళకి ఒక సిఐ నాకు ప్రత్యక్షంగా చెప్పాడండి, మురళి గారు ఇప్పుడు మీరు గట్టిగా అన్నారనుకోండి, నేను ఏదన్నా తగ్గాననుకోండి, నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే వీఆర్లో పెడితే 2 లక్షలు ఈఎంఐలు ఉండే, సరే ఎలా కట్టుకోవాలన్నాడు. సరే వాళ్ళని కూడా నేను కూడా సాధ్యమైనంత వరకు చూసి చూడలేకపోతున్నాను. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద చెయ్యెత్తితే ఊరుకోనని చెప్పాను ఒకటి. ఈరోజు నువ్వు మహిళల మీద చేతులు ఎత్తారు. సామాన్య ప్రజలు, నా బంధువులు, నా కులస్తులు, ఎస్సీ మహిళల మీద నువ్వు చేయెత్తావు కనుక ఈ మహిళల విషయంలో ఈ పోలీసును వదిలే ప్రశ్నే లేదు. సార్, అంబటి